రైట్ మంచు వివాదాలు రోజు రోజుకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కూడా మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేశారు. అయితే నిన్న పహారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే 10 మంది మా ఇంటికి ఫ్యామిలీతో ఉన్నప్పుడు 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు విష్ణు అనుచరుడు కూడా ఒకరు ఉన్నట్టు కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళు 10 మందిని కూడా పట్టుకునే క్రమంలో ఆయనకు కూడా దెబ్బలు తగిలినట్టు, అదే సమయంలో ఆయన హాస్పిటల్కి కూడా వెళ్ళినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ 10 మంది పేర్లలో కూడా మోహన్ బాబు పేరును ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా రాచకొండ పోలీస్ స్టేషన్ సిపికి మోహన్ బాబు దర్యాప్తు చేశారు. మోహన్ బాబు మంచు మనోజ్ మీద, అలానే మంచు మనోజ్ భార్య యొక్క మౌనిక మీద కూడా దర్యాప్తు చేశారు. వాళ్ళిద్దరిని కూడా వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలి, లేకపోతే నాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన సిపికి దర్యాప్తు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. నాకు ఎటువంటి ఆస్తి వద్దు, నాకు ఫ్యామిలీనే ముఖ్యం, నేను ఫాదర్ మాట ఎప్పుడు కూడా వింటూనే వచ్చాను, ఎవరు డబ్బును మిస్యూజ్ చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిందే, విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్ళాడో కూడా అందరికీ తెలిసిందే అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్ సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ఇప్పుడు తాజాగా కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా అంటే మనోజ్ కానీ మళ్ళీ మోహన్ బాబు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మంచు ఫ్యామిలీలో వివాదం పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. నిన్న మనోజ్ ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే మోహన్ బాబు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఒక లేఖ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుంచి కోడల నుంచి ప్రాణహాని ఉంది, వాళ్ళపై చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి నేను జల్పల్లిలోనే నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉంటున్నాను. 4 సంవత్సరాల క్రితమే మనోజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఆయన అనుచరులతోని ఇల్లు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. తనకి మనోజ్ భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉంది, ఆ ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఆయన సిపికి లెటర్ రాశారు. దాంట్లో ఈ విషయాలన్నీ కూడా మోహన్ బాబు ప్రస్తావించడం జరిగింది. అయితే మనోజ్ ఫిర్యాదుపై పాడిషరి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనోజ్ ఫిర్యాదులో తండ్రి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునే క్రమంలో తనకి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ నుంచి ఆ తర్వాత వారు పారిపోయారు. నేను పోలీసులకి డయల్ 100 సమాచారం ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ విజయ్ రెడ్డితో పాటు కిరణ్ కుమార్ ఇద్దరు మంచు విష్ణుకి సంబంధించి స్నేహితులు, వాళ్ళు ఆ డివిఆర్ ని తీసుకొని వెళ్ళిపోయారు సీసీ కెమెరాకి సంబంధించి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడికి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన సీసీ కెమెరాలకు సంబంధించిన డివిఆర్ ని ఇద్దరు విజయ్ తో పాటు కిరణ్ ఇద్దరు తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ ఎక్స్ వేదికగా ఒక 2 పేజీల లెటర్ ని విడుదల చేయడం జరిగింది. తనపై మోహన్ బాబు చేసిన ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలు, తనపై తన భార్య పైన తప్పుడు ఆరోపణలు మోహన్ బాబు చేస్తున్నాడని చెప్పేసి కూడా ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇటు రేవంత్ రెడ్డితో పాటు అటు చంద్రబాబు నాయుడు తనకు రక్షణ కల్పించాలి, తనకు రక్షణగా నిలబడాలని చెప్పేసి కూడా ఆయన లెటర్ లో పేర్కొన్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించి నేను ఎప్పుడు ఆశపడలేదు, కుటుంబానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి నేను గట్టిగా అడిగింది కూడా లేదు, కానీ కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. నేను ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరంగా అనిపిస్తుందని చెప్పేసి ఆయన లెటర్ లో పేర్కొన్నాడు. గత కొన్నేళ్ల నుంచి ఇంటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నానని చెప్పేసి కూడా మనోజ్ స్వయంగా చెప్తున్నాడు. నా ముందే నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఉద్యోగులు తీవ్రంగా తిడుతున్నారు. ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలను కూడా వాళ్ళు తీసుకెళ్లారంటే వారికి సంబంధించి విష్ణు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నాడో అర్థమవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆస్తులు కావాలని ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు మోహన్ బాబుని అని చెప్పేసి కూడా ఆయన ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది. ఇక విద్యా సంస్థలు ఏవైతే మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్ సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయో అందులో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయి, కానీ మోహన్ బాబు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. విద్యా సంస్థలోనే బాధితులకు నేను అండగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది. బాధితుల పక్షాన నిలబడ్డానికి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు తనను రక్షణగా నిలబడాలి, తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన ఒక లెటర్ ద్వారా ఎక్స్ వేదికగా ఆయన స్పందించడం జరిగింది. ఎస్ సురేష్, మరి
విష్ణు హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పి నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఆయన ఎప్పుడు వస్తున్నారు? లోనే హైదరాబాద్ కి విష్ణు చేరుకోబోతున్నాడు. చేరుకున్న తర్వాత నివాసానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి కూడా అదే చెప్తున్నారు. అసలు నిన్న ఉదయం వస్తున్నాడు, మధ్యాహ్నం వస్తున్నాడు, సాయంత్రం ఎయిర్పోర్ట్ కు వచ్చాడు, హైదరాబాద్ లోనే ఉన్నాడు అంటారు. కానీ క్లారిటీగా మాత్రం ఎవరు చెప్పట్లేదు విష్ణుకు సంబంధించి. ఈ రోజు ఒకవేళ ఖచ్చితంగా ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి, ఎందుకంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కాబట్టి తండ్రి కొడుకులు అన్నగా తను ఖచ్చితంగా ఈ రోజు షూటింగ్స్ అన్ని ఆపేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ కి వచ్చే అవకాశమే కనబడుతుంది. ఈ రోజు వచ్చిన తర్వాత మోహన్ బాబుతో కలిసి ఆయన మాట్లాడిన తర్వాత రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా మంచు మనోజ్కి అలానే మంచు లక్ష్మికి కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. మరి ఆమె ఏమైనా స్పందించారా ఈ విషయం మీద? మొన్న జరిగిన దాడి ఘటన తర్వాత నిన్న మంచు లక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్ కి రావడం జరిగింది. నేరుగా జల్పల్లిలోని నివాసంలోకి వచ్చి మనోజ్ తో మాట్లాడి దాదాపు 2 నుంచి 3 గంటల సేపు దాడికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని మళ్ళీ గొడవ పడకుండా ఉండాలని చెప్పి మళ్ళీ తిరిగి ముంబై వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది మంచు లక్ష్మి. మోహన్ బాబు కూడా ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాతే లక్ష్మి ముంబైకి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. విష్ణు వచ్చిన తర్వాత కూర్చొని మళ్ళీ మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. సురేష్, మరి మంచు వివాదాలు ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చేలా ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే విష్ణు వస్తే మళ్ళా నలుగురు కలిసి కూర్చొని రాజీకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పోలీస్ స్టేషన్ లోకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి విష్ణుకు మనోజ్ కి సంబంధించిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఇప్పుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు కాబట్టి మోహన్ బాబు ఫిర్యాదు కూడా పాడిశేరి పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇరువురికి సంబంధించిన ఫిర్యాదుల పైన కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు ప్రారంభమైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సీసీ కెమెరాలు ఏవైతే తీసుకెళ్లారు, డివిఆర్ తీసుకెళ్లారు ఇంట్లోకి వెళ్ళని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడో ఆ డివిఆర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు గొడవ ఎందుకు జరిగింది, ఎవరు కారణం, ఎవరిని ఎవరు కొట్టారు అనే దానిపైన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ నిన్న నుంచే ప్రారంభించారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు పైన సెక్షన్ 329, సెక్షన్ 351, 115 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి పోలీసులు ఈ రోజు మనోజ్ ఇంటికి వెళ్లి మరొకసారి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. మరి సురేష్, ఇదే అంశంపై అంటే సీసీటీవీ హార్డ్ డిస్క్ అంశంపై విజయ్ రెడ్డి మంచు విష్ణు యొక్క అనుచరుడు విజయ్ ఉన్నారు అని చెప్పేసి ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు ఆ 10 మెంబర్స్ లిస్ట్లో కూడా. ఆయన దీనిపై ఏమైనా స్పందించారా విజయ్? విజయ్ అనేది ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియదు. అంటే మంచు విష్ణుకి సంబంధించిన అనుచరులు, అతని స్నేహితులు అని చెప్పి మనోజ్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబట్టి విజయ్, కిరణ్ ఇద్దరు సీసీ కెమెరాల డివిఆర్ ని ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. నైట్ నేను హాస్పిటల్ కి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళు ఇంట్లో ఉన్న సీసీ కెమెరా డివిఆర్ ని తీసుకెళ్లారని చెప్పేసి ఆయన పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదులో కూడా పేర్కొన్నాడు. వారి పేర్ల పైన కేసు నమోదు చేశారు. ఇద్దరిని కూడా పోలీసులు పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. విచారణ అనంతరం ఒకవేళ వాళ్ళు డిబిఆర్ చోరీ చేస్తే వారిపైన కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై పోలీసులు కూడా, ఎందుకంటే మనోజ్ క్లారిటీగా కంప్లైంట్ ఇవ్వలేదు. గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది ఇంట్లోకి చొరబడి దాడికి ప్రయత్నించారు, నేను వారిని పట్టుకునే లోపు వారు పారిపోయారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ వాళ్ళ ఇల్లే హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. 24 గంటల పాటు గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళే ఉన్న పని మనుషులా లేదంటే అక్కడ ఉన్న బౌన్సర్లు దాడి చేశారా, ఎవరు చేశారు అనేది స్పష్టంగా పోలీసులకు చెప్పలేదు. కాబట్టి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. రైట్, మనం ఇంకా డీటెయిల్స్ చూస్తే మరి మంచు వివాదాలు రోజు రోజుకి సస్పెన్స్ థ్రిల్లర్నే తలపిస్తున్నాయి. అయితే ట్విట్టర్లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో ఆయన మరి ముఖ్యంగా మై క్వశ్చన్స్ ఫర్ ది ఫ్యామిలీ అని చెప్పి మెన్షన్ చేశారు. వై వాజ్ ద సీసీటీవీ డ్రైవ్ రిమోట్ అండ్ వాట్ ఆర్ విష్ణు అండ్ హిస్ అసోసియేట్స్ ట్రైంగ్ టు హైడ్ అని చెప్పేసి, అంటే దేనికోసం సీసీటీవీని అంత దొంగతనంగా తీసుకున్నారు, విష్ణు దేని దాయాలనుకుంటున్నారని చెప్పి ఆయన ప్రశ్నించారు. అలానే దేనికి మీరు అంతా విష్ణు దేనికి భయపడుతున్నాడు, విష్ణు దేనికి దుబాయ్ వెళ్ళాడు కూడా అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు కూడా డబ్బుని మిస్యూజ్ చేయాలనుకోలేదు అని చెప్పేసి మనోజ్ ఇండైరెక్ట్గా అందులో రాసినట్లు మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ లెగసీని నేను కాపాడుకుందామనే నా ఫాదర్ని కూడా నేను ఎప్పుడు తప్పుగా చూడలేదు, ఆయనకి నేను ఎప్పుడు కూడా గౌరవం ఇస్తూనే ఉంటాను, ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా ఇస్తూనే ఉంటాను అని కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ ట్వీట్లో మొత్తం కూడా
ఎక్కడా కూడా మోహన్ బాబు పేరుని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయలేదు, ఎక్కడ కూడా ఆయన తప్పుగా ప్రస్తావించలేదు. కానీ ఆయన ఒకే విషయం మీద బాధపడ్డారు. ఎందుకు నా భార్య పిల్లల్ని ఇందులోకి తీసుకొస్తున్నారు, వారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఆయన బాధపడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితని కూడా ట్యాగ్ చేశారు ట్విట్టర్ వేదికగా. మరి దీని మీద మరింత అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.